హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాస్లో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 1.2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి నాన్న? రేషనల్ నెంబర్స్ ఫాము మనము ఆల్రెడీ ఈ స్టార్టింగ్లో రేషనల్ నెంబర్స్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు మనం నేర్చుకున్నాం. ఏంటిది రేషనల్ నెంబర్స్ అంటే? సో దానికి ఫామ్ ఏంటిది? So here given, చూడండి, we know every rational number is in the form of p by q, where q not is equal 0 and p comma q are integers. Okay, so this is the rational number form. Okay, ఈ రేషనల్ నెంబర్ ఫామ్ని మనం ఏం చేస్తున్నాము, డెసిమల్స్లలో చేంజ్ చేస్తున్నాం. అంటే అది ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అని కూడా చెప్పాను కదా. సో ఫామ్ ఏంటిది? రేషనల్ నెంబర్స్ ఫామ్. రేషనల్ నెంబర్ ఫార్ములా ఏంటిది? p by q, q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ p కామా q ఆర్ బిలాంగ్స్ టు z ఇంటీజర్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెసిమల్ రిప్రజెంటేషన్ అంటే మనము వీటిని p by q ఫామ్లో ఉండే నెంబర్స్ని, రేషనల్ నెంబర్స్ని మనము డెసిమల్స్లలో చేంజ్ చేయాలి. ఓకే, సో మనము డెసిమల్స్లలో చేంజ్ చేయాలి అన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో 1/2. ఓకే, సో 1/2ని దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్. ఓకే, ఈ 1/2ని డెసిమల్స్లలో చేంజ్ చేయాలి. అంటే మనము డివిజన్ మెథడ్ యూజ్ చేసి డెసిమల్స్లలో చేంజ్ చేయాలి. డివిజన్ మెథడ్ తెలుసు కదా, మనం చిన్న క్లాసులలో నేర్చుకున్నాం డివిజన్స్. సో 1/2 అన్నట్టు ఇది. సో 2 టేబుల్ తోటి 1ని డివైడ్ చేయాలి. డివైడ్ చేయగలుగుతామా? సో అప్పుడు మనము ఇయర్ 0 పెట్టాలి. అంటే ఈ పాయింట్ 0 పాయింట్. ఓకే, పాయింట్ పెట్టేస్తే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో 2 5 10. సో దిస్ ఈజ్ 10 - 10 0, రిమైండర్ 0. అంటే 1/2కి ఆన్సర్ వాట్ ఈస్ ద డెసిమల్ ఫాము? 0.5. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ 3/2. 3/2. సో దట్ మీన్స్ 3/2. సో 3/2 మీన్స్ 3. ఓకే, సో 2 1 2. 3 - 2 1. So 1 not here, 1 means here point. So you write the 0. Point పెడితేనే 0 పెట్టుకోవడానికి మనకు ఛాన్స్. సో 2 5 10. సో దట్ ఈజ్ రిమైండర్ 0. సో 3/2కి డెసిమల్ ఫామ్ ఏంటి? 1.5. సో దిస్ ఈజ్ ద డెసిమల్స్. ఓకే, డెసిమల్ ఫామ్లో మనం రాయాలి అంటే 1.5 3/2 అండ్ 1/2కి 0.5. సో దిస్ ఈజ్ డెసిమల్ పాయింట్. ఎండ్లో ఏమొచ్చింది మనకు? రిమైండర్ 0 అయింది. దిస్ ఈజ్ ద కోషియంట్, దిస్ ఈజ్ ద రిమైండర్. ఓకే, సో రిమైండర్ 0 ఉంటే రిమైండర్ 0 వచ్చిందంటే దట్ ఈజ్ ద టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఓకే, ఎండ్ అయిపోయింది కదా, మొత్తానికి మనం డివిజన్ చేసుకుంటే అక్కడ 0 రిమైండర్ వచ్చేసింది కాబట్టి దట్ ఈజ్ ద టర్మినేటింగ్. ఈ ఫామ్ని ఏమంటారు? టర్మినేటింగ్. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. దిస్ ఆల్సో టర్మినేటింగ్. ఎండ్ అయిపోతుంది, 0తో ఎండ్ అయిపోతుంది కాబట్టి దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకుంటాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అనదర్ ఎగ్జాంపుల్ 25/16. సో అనదర్ ఎగ్జాంపుల్ 25/16. ఓకే, సో ఈ 25/16ని డివిజన్ చేద్దాం. సో 25 / 16. 16 1 16. ఓకే, సో borrowing 15. 15 - 6 9. ఓకే, సో 9 here 1 - 1 0. ఓకే, సో నెక్స్ట్
16 table 9 పోదు కాబట్టి here point you write the 0. So 90, 16 5s are how much? 16 5s are 80, 16 5s are 80. Okay, 16 5s are 80. Next here 0, 0 minus 0 0, 9 minus 8 1. So again you write the 0. వై పాయింట్ ఈజ్ దేర్ నో పాయింట్ పెట్టుకున్నామంటే నెక్స్ట్ జీరోస్ పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ వస్తుంది. సో నెక్స్ట్ 16 5s are 80, 16 6s are 96. సో 96. ఓకే. సో నెక్స్ట్ హియర్ బారోయింగ్ 10 9, దిస్ ఈజ్ ద 0. 10 minus 6 4, 9 minus 9 0. ఓకే, హియర్ 4. సో అగైన్ 0. సో 16 1 16, 16 2s are 32. Minus, so borrowing, this is 3. 10 minus 2 8 0. So here 0. Okay, 80. So 16 5s are 80. So end denominator 0. Okay, remainder 0. So 25 by 16 is equal to what is that? Decimal point 1.5625. Okay, so this is also terminating decimal. So remainder 0 వచ్చేసింది కదా. సో రిమైండర్ 0 వస్తే దట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నెక్స్ట్ అనదర్ వన్, ఫోర్త్ వన్, 5/3. 5/3. ఓకే, సో 5/3ని డివిజన్ చేద్దాం. 5 divided 3. సో 3 here 5. 3 1s are 3. Next 2. Okay, 5 minus 3 how much? 2. So here not go means here point you write the 0. 3 6s are 18. Again borrowing 10 minus 8 2. 2 before number 1. 1 minus 1 0. Okay, so 2. So 0 right. 3 6s are 18. Borrowing 1 2 0. 6s are 18. Again 2. ఓకే, సో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో రిమైండర్ లీవ్ ఉంటుంది. ఓకే, 5/3 ఈజ్ ఈక్వల్ 1.666666 సో ఆన్. సో ఇలా మనకు రిమైండర్ లీవ్ ఉంటే దట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్. ఏమంటారు దాన్ని? నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటున్నాను. సో 5/6 అనేది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఎందుకంటే ఆ రిమైండర్ అనేది ఎండ్ అవ్వదు. జీరోతో ఎండ్ అవ్వకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఎంత డివిజన్ చేసినా మళ్ళీ ఆ రిమైండర్ లీవ్ అవుతూనే ఉంటుంది. సో ఇలా 1.6666 సో దీన్నే మనం ఎలా రాయవచ్చు? 1.6 అనేది కంటిన్యూగా సో మచ్ టైమ్స్ వస్తుంది కాబట్టి దాన్ని 6 బార్ అని రైటింగ్ చేయాలి. సో మనం పైన బార్ అని పెట్టాము అంటే అది ఎవ్రీ టైం కంటిన్యూ అవుతుంది అని. ఓకే, సో 1.6 బార్ అని పెట్టేస్తామంటే దట్ ఈజ్ 1.666666 అన్నట్టు. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. అనదర్ క్వశ్చన్ తీసుకుందాం. 5th one ఎగ్జాంపుల్గా 17/5. 17/5. సో 17/5 టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా అనేది చెక్ చేయాలి. ఓకే, సో 17 divided 5. 17 టేబుల్ 5 table 17. Okay, 5 3s are 15. So here how much leave? 2. So 0.0. 5 4s are 20. So remainder 0. So 17/5 ki 3.4 is answer. Okay, end అయిపోయింది. రిమైండర్ 0 వచ్చేసింది. సో దిస్ ఈజ్ టర్మినేటింగ్. ఎన్ అయింది అంటే దట్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్.
నాన్ టర్మినేటింగ్ అంటే అది ఎండ్ అవ్వదు, రిమైండర్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో నాన్ టర్మినేటింగ్ అండ్ టర్మినేటింగ్ అండర్స్టూడ్ అయిందా? సో టర్మినేటింగ్ అంటేనేమో ఎండ్ అవుతుంది డెసిమల్ రిమైండరు. నాన్ టర్మినేటింగ్ అంటే రిమైండర్ ఎండ్ అవ్వకుండా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. 60 పేజ్ నెంబర్లో 60లో ట్రై టు ఎక్స్ప్రెస్ 1/3, 17/6, 11/9 అండ్ 20/19 ఈజ్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్లో రైటింగ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, 1/3 అండ్ 17/6, 1/3, 17/6, 11/9, 20/19 వీటిని డెసిమల్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో డెసిమల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఆన్సర్లు రాయమంటున్నాడు. సో దిస్ ఈజ్ 1/3 కదా, 1/3 అంటే 1/3. సో 3 table not come 1, so here 0.0. So 3 3s are 9, again 1, so 0. 3 3s are 9, again 1, 0. 3 3s are 9. సో 1 రిమైండర్ వస్తూనే ఉంటుంది. సో దట్ 1/3కి డెసిమల్ ఏంటిది అంటే 0.333. సో దీన్ని ఎలా రైటింగ్ చేయొచ్చు? 0.3 బార్. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్. ఓకే, నెక్స్ట్ 17/6. 17/6 means 17 divided 6. 17. 6 1 6, 6 2 12, 6 3 18 రాయాలి అంటే బిగ్ అయిపోతుంది కాబట్టి 12 రైటింగ్ చేస్తాం. హియర్ 5. ఓకే, 7 - 2 5, 1 - 1 0, 0 పాయింట్, 0 పెట్టామంటే పాయింట్ రాయాలి. 6 is 36, 6 7 42, 6 8 48. సో హియర్ 2 borrowing చేస్తే బిఫోర్ నెంబర్ 4, 10 - 8 2, 0 20. ఓకే, 20 వేర్ కమ్ 20. 6 2s are 12, 6 3s are 18. సో borrowing here 1, 10 - 8 2, 0 again 20. 6 3s are 18. So again borrowing here 1 2, again 20, again 3, 18, again 2. So that like only ఇలా వస్తూనే ఉంటుంది 2 2 2 2 2 2 అని రిమైండర్. సో 17/6 డెసిమల్ ఫామ్ అంటే 2.833. దీన్ని ఎలా రాయొచ్చు బార్లలో? 2.83కి మాత్రమే బార్, అంటే 3 కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ 3, 8 కాదు, ఓన్లీ 3కి మాత్రమే బార్ పెట్టాలి. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్. సో నాన్ టర్మినేటింగ్ అంటే రిమైండర్ ఎండ్ అవ్వలేదు, నాన్ టర్మినేటింగ్ ఫామ్. ఓకే, సో 2.83 బార్. నెక్స్ట్ 11/9 అండ్ 20/19 మీరు చేయాలి. చేస్తే మీకు ఆన్సర్ నాన్ టర్మినేటింగ్ వస్తుందా టర్మినేటింగ్ వస్తుందా తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పేజ్. Hmm. 62 పేజ్లో ఇక్కడ ఇచ్చాడు ఒక సెట్ చూడండి. Such decimals are called non-terminating and repeated decimal or non-terminating recursive decimals.
The set of digits which repeats in non-terminating recurrent decimal is called period. ఓకే, రిపీటెడ్గా వచ్చే నెంబర్ ఉంటుందా, దాన్ని పీరియడ్ అని అంటారు. అంటే హియర్ 0.33333, దట్ ఈజ్ 0.3 బార్. సో దీంట్లో పీరియడ్ ఏంటిది, ద పీరియడ్ ఈజ్ 3. అంటే రిపీటెడ్గా వచ్చే నెంబర్ పీరియడ్ ఈజ్ 3. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 0.12757575 అంటే దీంట్లో 1 2 అనేది రిపీటెడ్గా రాలేదు, బట్ 75 అనేది రిపీటెడ్గా వస్తుంది. సో ఆ 75 అనేది బార్గా మనం రైటింగ్ చేస్తాం. 0.1275 బార్. దాంట్లో పీరియడ్ ఏంటిది అన్నట్టు, ఇప్పుడు ద పీరియడ్ ఈజ్ 75. ఓకే, అండర్స్టూడా? అంటే బార్ మనకు రిపీటెడ్గా వచ్చే నెంబర్ అనేది పీరియడ్ అవుతుంది నాన్న. The number of digits in a period of non-terminating recurrent decimal is called a periodicity. Okay. So non-terminating decimal లో ఉండే రిపీటెడ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఏమో పీరియడ్. ఎన్ని నెంబర్స్ అంటే దాన్ని పీరియాడిక్ అని అంటారు. ఓకే, హియర్ పీరియాడిసిటీ ఆఫ్ 0.3 ఈజ్ అని ఇచ్చినప్పుడు ఎన్ని రిపీటెడ్గా వస్తున్నాయి నెంబర్స్, ఓన్లీ 1 కదా. సో అక్కడ ఓన్లీ 1 అనే రాస్తే దట్ ఈజ్ పీరియాడిసిటీ అన్నట్టు. హియర్ 2 రిపీటెడ్ నెంబర్స్ వస్తున్నాయి. సో ది పీరియాడిసిటీ హౌ మచ్, 2 అని రైటింగ్ చేయాలి. సో నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ 0.23143. సో పీరియడ్ ఎంత ఇక్కడ 143. పీరియాడిసిటీ ఎంత 143 అంటే 3 నెంబర్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. సో దిస్ ఈజ్ పీరియాడిసిటీ 3. 143 హియర్ పీరియాడిసిటీ 3. హియర్ 125.6789 అంటే 89 రిపీటెడ్గా వస్తుంది. ఓకే, 678 ఆఫ్టర్ 89 అలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అంటే పీరియడ్ హౌ మచ్, 89. పీరియాడిసిటీ 2. ఓకే, సో థింక్, డిస్కస్ అండ్ రైట్. థింక్, డిస్కస్ అండ్ రైట్. ఓకే, దీన్ని మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం నాన్న. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీన్ని నేర్చుకుందాం. ఇవాటికి ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ.